సో ఈ సంక్రాంతికి అయితే గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న మూవీస్ అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా అయితే 2 రోజుల ముందే రాబోతుంది అనమాట. జనవరి 10వ తేదీన అయితే ఫస్ట్ మూవీ అదే అవుతుంది. ఆ తర్వాత లైన్లో ఉన్నది మన డాకు మహారాజ్, బాలకృష్ణ గారు రాబోతున్నారు. సో సంక్రాంతి ఫెస్టివల్ అయితే బాలకృష్ణ గారి పూనకాలు వచ్చినట్టే. సో ఫ్యాన్స్ అయితే ఆయన సినిమాతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఈసారి కూడా ఆ రేంజ్లో ఉండబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ బుక్ మై షోలో అయితే మంచి ట్రెండింగ్లో ఉంది. ఇంట్రెస్ట్ కూడా సో చాలా వరకు 2 lakhs పైన ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది అనమాట. సో అయితే ఈ మూవీ సంబంధించి కూడా ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. సో ఏం జరుగుతుంది అనేది కొంచెం దీనికి ఇంకా టైం ఉందిలేండి. ఇంకోటి దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే నాగవంశి పెద్దగా పట్టించుకోవట్లే. ఎందుకంటే నాకు ఆంధ్రాలో రావాల్సిన హైక్స్ వచ్చాయండి. నేను తెలంగాణ హైక్స్ గురించి పట్టించుకోవట్లేదు. బికాస్ నేను వెళ్ళి అడగాలని అనుకోవట్లేదు. వచ్చిన ఏదైతే ప్రైస్ ఉన్నాయో ఐఎమ్ ఓకే విత్ దట్ అన్నారు. సో ఆయనకి ఏంటంటే నమ్మకం అనమాట, నాది ఎట్లయినా వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారికి పాన్ ఇండియా లెవెల్ అంత క్రేజ్ లేదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆయన సినిమా తెలుగులో హిందీలో నడిస్తేనే ఓకే గ్రేట్ అనుకోవచ్చు. ఒక విధంగా తెలుగులో ఖచ్చితంగా నడుస్తుంది. బికాజ్ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ విధంగా ఉంది. అండ్ అదే విధంగా ఆయన అటు రాజకీయాలు ఇటు సినిమాస్ అన్ని మేనేజ్ చేస్తూ చేస్తారు. ఆయనకి వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఓన్లీ గేమ్ చేంజర్ దగ్గరనే ఉంది. దానికే టికెట్స్ అసలు పెంచట్లే. అసలు ఏం రేపు ఉందండి సినిమా అంటే ఆబ్వియస్లీ ఒక 2 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకుంటారు. అసలు వేరే కంట్రీలో అయితే 1 month ముందు రిలీజ్ చేస్తారు. అక్కడ వాళ్ళు బుకింగ్ ఓపెన్ చేస్తారు. మనకు మాత్రం నార్మల్ గా అయితే 3 days ముందు ఇంకా 24 hours ఉందండి. ఇన్ కేస్ మనం రేపు ఒక్క రోజు పట్టుకుంటే ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హాఫ్ డే ఉంటుంది. ఇవాళ సాయంత్రం ఓపెన్ చేసినప్పటికీ కూడా ఒక విధంగా లేట్ ఓపెనింగ్స్ అవి. ఇంత లేట్ ఓపెనింగ్స్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ దీనికి వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. అండ్ ఇప్పుడు ఈ 2 సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నాయి. 2 సినిమాల్లో మనం ఇంట్రెస్ట్ చూసుకుంటే బుక్ మై షోలో దీనికి 2 to 3 lakhs ఉంది, కానీ దానికి 6 lakhs. ఆ ఇంట్రెస్ట్ నేను కూడా ఒకదాన్ని, మీరు కూడా ఒకరు అయి ఉంటారు. గేమ్ చేంజర్ ఖచ్చితంగా ఇప్పుడు చూసే వాళ్ళలో ఫ్యాన్ లేదా అని కాదు, ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా సినిమా చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు టికెట్ రైట్స్ పక్కన పెట్టేసేయండి, వాళ్ళకి ఇదే చెప్తుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ కొంచెం ఆ టికెట్ బుక్ అవ్వడము లేకపోవడము దీనివల్ల కాకపోయినా అండి ఆ ఒక్క ఫస్ట్ డేలో ఏదో ఒక షో చూడాలనుకుంటారు కదా. సరే పోనీ ఫస్ట్ సెకండ్ డే ఏదో ఒక రోజు మేము బుక్ చేసుకోవడానికి మేము అనుకూలంగా మేము ఏదో ఒక రోజు వెళ్ళాలనుకుంటాం. మీరైనా సరే ఆఫీస్లు అన్ని పక్కబెట్టి నైట్ షోస్కి వెళ్తారేమో. అసలు మీరు టికెట్లో ఓపెన్ చేయకపోవడం అసలు ఇది ఎంత విడ్డూరంగా ఉందంటే అన్ని ఏరియాస్లలో అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానివ్వండి కర్ణాటక కానివ్వండి వాళ్ళు టికెట్స్ అన్ని పెంచేసుకుని వాళ్ళు ఇచ్చేసుకున్నారు. వాళ్ళు అక్కడ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఓన్లీ తెలంగాణలో మాత్రం మనం ఇలానే కూర్చొని ఎప్పుడెప్పుడు ఇస్తారా ఇవ్వరా అనేదో ఏదో ఎదురు చూస్తున్నట్టుంది. అదో సినిమాలో అంటారు కదా సూర్యుడు ఎక్కడున్నా, అట్లనే ఉంది పరిస్థితి. కావాలని చేసినట్టు అనిపిస్తుంది తప్పించి డాకు మహారాజ్ అయితే పెద్ద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లే. సో వాళ్ళు నిజంగా రేపు ఎల్లుండి ఖచ్చితంగా ఇస్తారేమో డైరెక్ట్ గా. ఇంకా నార్మల్ రేట్స్ తోనే తీసేసుకోండి. ఇప్పుడు ఒకవేళ గేమ్ చేంజర్ సినిమాకి ఇచ్చినారంటే వీళ్ళు కూడా తీసుకుంటారు. సో వాళ్ళకి ఇవ్వలేదంటే వీళ్ళు తీసుకోవాలి అనమాట. వీళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు. బట్ ఈ నాగవంశీ గారు అయితే రిలాక్స్గా ఉన్నారు అనమాట. ఆయన అయితే పెద్దగా పట్టించుకోవట్లేదు. సరే ఇస్తే ఇవ్వండి లేదంటే లేదన్నట్టుగా ఆయన ఉన్నారు. సో చూద్దాం మరి ఏమవుతుంది. సంక్రాంతికి అయితే డాకు మహారాజ్ సినిమా రాబోతుంది. సో ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి.